హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మళ్ళీ మనం కొత్త ట్రైన్ జర్నీ చేయబోతున్నాము. దానికన్నా ముందు నేను మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పబోతున్నాను. ఎందుకంటే 2000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. ఇంకా ముందు ఇంకా సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ నేను మళ్ళీ బీదర్లో ఉన్నాను. ఇంకా నుంచి బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ వస్తాయి. సో ఇవాళ నేను వచ్చేసరికి ట్రైన్ నెంబర్ 17009 బీదర్ టు హైదరాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను. ఈ ట్రైన్ గురించి చాలామందికి తెలియదు. అసలు ఈ ట్రైన్ బుకింగ్స్లో కూడా ఎక్కడా కనిపించదు. కానీ ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. ఎవ్రీడే బీదర్ నుంచి హైదరాబాద్కి వెళ్తుంది. సో ఈ జర్నీ ఎట్లా ఉంటుందో చూపిపోతున్నాను. నేను ప్రీవియస్గా 2 ట్రైన్ జర్నీస్ బీదర్ నుంచి చేశాను, కానీ 2 నైట్ ఉండే. సో డే జర్నీ ఎట్లా ఉంటుందో చూపిద్దామని ఈ ట్రైన్ తీసుకున్నాను. సో దీనికి నేను అనేది ఫిజికల్ టికెట్ తీసుకున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసరికి నాకు 70 రూపీస్ పడింది. మనం 164 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తాము. ట్రైన్ అనేది 6:15కి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి డిపార్ట్ అవుతుంది. సో నేను మీకు చూపిస్తాను, పదండి. బుకింగ్ కౌంటర్ అండ్ జనరల్ టికెట్ కౌంటర్, బీదర్ ప్లాట్ఫామ్ 1. సో మనకి బీదర్ ప్లాట్ఫామ్ 1లో ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. కూల్ డ్రింక్స్, చిప్స్ ఇట్లాంటివన్నీ దొరికేస్తాయి. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ 3 పైన ఉంది. 6:15కి డిపార్ట్ అవుతుంది. పదండి ప్లాట్ఫామ్ 3కి వెళ్ళిపోదాం. మన ట్రైన్ని పుల్ చేసే లోకో వ్యాప్ 7. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ 3 పైన ఉంది. మార్నింగ్ 6:50కి డిపార్ట్ అవుతుంది. ఇదే నా ఫిజికల్ టికెట్, 70 రూపీస్ పడింది 164 కిలోమీటర్స్కి. సో ఇదే మన ట్రైన్. ఈ ట్రైన్ అనేది చాలా ట్రైన్స్తో షేర్ అవుతుంది యాక్చువల్గా. లైక్ హండ్రీ ఎక్స్ప్రెస్, తర్వాత భద్రాచలం ఎక్స్ప్రెస్, తర్వాత సిరిపూర్ కాగజ్ నగర్కి వెళ్ళే ఎక్స్ప్రెస్. సో అట్లా అన్ని చాలా ట్రైన్స్తో షేర్ అవుతుంది. అండ్ మనం అన్నది ఈ ట్రైన్లో సెకండ్ సిట్టింగ్లో ట్రావెల్ చేస్తాం. మన కోచ్ వచ్చేసరికి D3. పదండి అక్కడికి వెళ్ళిపోదాము. సో మన కోచ్ అనేది ఎట్లా ఉంటుంది, ఇటుపక్క 3 కూర్చునేట్టుగా. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ ట్రైన్కి లైక్ అన్ని జనరల్ టికెట్సే ఇస్తున్నారు. సో నేను జనరల్ టికెటే తీసుకుని D3లో కూర్చున్నాను. సో చూద్దాము టీటీ వస్తే ఏదైనా ఇస్తాడో సీట్ ఇవ్వడం అన్నది. సో ఇది మన కోచ్ మొత్తం అంతా ఇంటీరియర్ మీరు చూడొచ్చు. క్రౌడ్ అయితే ఈ ట్రైన్కి చాలామంది పుల్ అవుతున్నారు బీదర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళటానికి. సో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, మీరు చూడొచ్చు. షార్ప్ 6:15కి మనం అనేది బీదర్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి డిపార్ట్ అయిపోతున్నాం కొత్త జర్నీతో. వెదర్ కూడా చాలా క్లౌడీగా, గ్లూమీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చూద్దాం జర్నీ ఎట్లా ఉండబోతుంది అన్నది. అది వచ్చేసరికి మళ్ళీ ఎవరో చైన్ లాగారు, ట్రైన్ ఆగింది. బీదర్ కాలాపూర్ మెమూ ట్రైన్ ప్లాట్ఫామ్ 2లో 7:30కి డిపార్ట్ అవుతుంది. మళ్ళీ చైన్ లాగారు. ఇది 3rd టైం బీదర్ స్టేషన్ నుంచి దాటే లోపల చైన్ లాగుతుంటాయి. బాయ్ బాయ్ బీదర్. వ్యాగ్ 9HC కాజీపేట్ లోకస్ గూడ్స్ని క్యారీ చేస్తుంది. సో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మరి కొత్త వ్లాగ్స్తో ఇంకా వస్తూనే ఉంటాయి వ్లాగ్స్ మళ్ళీ మీకు. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది బాగా హెల్త్ బాగోక, కాకపోతే ఇంక నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తాయి. బీదర్ సిటీని క్రాస్ చేస్తున్నాం. ఇందాక చెప్పినట్టు ఈ ట్రైన్ ఎవ్రీడే రన్ అవుతుంది ఎక్సెప్ట్ సండే అనుకుంటా. మిగతా ఎవ్రీడే ఈ ట్రైన్ అనేది బీదర్ నుంచి మార్నింగ్ 6:15 స్టార్ట్ అయ్యి అదే రోజు మార్నింగ్ 10:25 కల్లా హైదరాబాద్కి రీచ్ అయిపోతుంది. టోటల్ 164 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్కి సెకండ్ సిట్టింగ్, జనరల్, ఏసీ చైర్ కార్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే నేను చూసిన అప్లికేషన్స్ లైక్ వీగో, ఇక్సిగో, కన్ఫర్మ్ టికెట్ ఇట్లాంటి యాప్స్లో కూడా ఈ ట్రైన్కి టికెట్స్ అనేది అవైలబుల్. అంటే అసలు ఈ ట్రైన్ అనేది షో చేయట్లేదు యాక్చువల్లీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి. సో డైరెక్ట్గా బీదర్లో నేను ఫిజికల్ టికెట్ తీసుకుని ఎక్కాను.
సో మీరు చూడొచ్చు D2లో కూర్చుని ఉన్నాను నేను. క్లైమేట్ ఇవాళ చాలా క్లౌడీగా ఉంది అండ్ బాగుంది కూడా. వ్యాప్ 7 మన ట్రైన్ని ఫుల్ చేస్తుంది. కానీ ఈ ట్రైన్కి బీదర్ నుంచి ఇంతమంది క్రౌడ్ ఎక్కుతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ ఇట్లాంటి జర్నీ అట్లాంటి వ్యూస్తో భలే అంటే భలే ఉంటుంది కదా. మీకు వ్యూ చూపిస్తాను చూడండి, ఎక్సలెంట్ వ్యూ కదా. ఎలా అనిపించింది ఆ వ్యూ చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో. ఈ ట్రైన్కి ప్యాంట్రీ కార్ ఉండదు. సో దారిలో ఎక్కడైనా టిఫిన్స్ ఏమైనా దొరికితే కనుక మీరు తీసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఎక్కడైనా ఫుడ్ ఏమైనా అవైలబుల్ ఉంటే కనుక, అన్నీ అవైలబుల్ ఉంటే కనుక నేను మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు అన్నది ఫుడ్ ఏమైనా అవైలబుల్ ఉంటే కనుక తీసుకోవచ్చు. నాకు ఈ బీదర్ టు వికారాబాద్ రూట్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. సింగిల్ లైన్ ట్రాక్ కానీ రూట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎంత బాగుందో. మొత్తం అంతా షుగర్ కేన్ అనుకుంటా, కరెక్టేనా నేను చెప్తుంది అవన్నీ. మనం అన్నది ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్కి రీచ్ అవ్వబోతున్నాము. మీరు చూడొచ్చు సిగ్నల్ కూడా టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్ చూపించింది. సో మనం అన్నది జహీరాబాద్కి రీచ్ అయ్యాము. ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్. అండ్ జహీరాబాద్లో కూడా క్రౌడ్ బాగానే పుల్ అవుతున్నారు ఈ ట్రైన్కి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది బీదర్ నుంచి హైదరాబాద్కి లైక్ ఈ చిన్న చిన్న స్టేషన్స్ జహీరాబాద్, వికారాబాద్, ఇంకా చిన్న చిన్న స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి క్రౌడ్ని పుల్ చేసుకుని డైలీ లేబర్ కింద వర్క్ చేసేటోళ్ళు కానీ డైలీ హైదరాబాద్ సిటీస్లో వర్క్ చేసేటోళ్ళకి ఇది ఒక బెస్ట్ కనెక్టివిటీ ట్రైన్ కిందే చెప్పచ్చు మనం. టూ మినిట్స్ స్టాప్ తర్వాత జహీరాబాద్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము. ఈ ట్రైన్ ఈ రూట్లో లైక్ చిన్న చిన్న స్టేషన్స్లో కూడా ఆగుతుంది. నేను ఆ స్టేషన్స్ అన్నీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఓవరాల్గా మన ట్రైన్ అనేది 4 hours 10 minutes తీసుకుంటుంది ట్రావెల్ టైమ్ హైదరాబాద్ దాకా. సో మన ట్రైన్ అనేది 2 states టచ్ చేస్తుంది, కర్ణాటక అంటే బీదర్ అండ్ తెలంగాణ. సో ఈ మన ట్రైన్ ఈ 2 states కవర్ చేసుకుంటూ వెళ్తుంది. లైట్గా చినుకులు పడుతున్నాయి. అసలు జర్నీ ఇంకా అద్భుతంగా తయారైపోయింది.
ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది క్లైమేట్ కూడా. టైం 7 అవుతున్నా మీకు అసలు అట్లా 7 అవుతున్నట్టయితే నాకు ఎక్కడ అనిపించట్లేదు. ఏదో మార్నింగ్ 5-6 అవుతున్నట్టుంది, కానీ టైం 7 అయిపోయింది. మన ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ కూడా రీచ్ అయిపోబోతున్నాము. అబ్బా చూడొచ్చు, ట్రాక్ రైట్ సైడ్కి ఇచ్చింది సార్ సిగ్నల్. మేబీ ఇక్కడ మనకి ఏదైనా ట్రైన్తో క్రాసింగ్ ఉండొచ్చేమో, చూద్దాము. నేను అనుకోవటం అయితే మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్తో క్రాసింగ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి ఉంటుందో లేదో చూద్దాము. మనం ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాము, స్టార్ట్ అయిపోయాము మనం. క్లైమేట్ అయితే చాలా బాగుంది. నాకు ఇట్లాంటి క్లైమేట్లో జర్నీ చేయాలంటే భలే ఇష్టం. అండ్ ఈ ట్రైన్ చెప్పినట్టయితే నాకైతే ఈ ట్రైన్ 1709 బీదర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే నాకు లైక్ డైలీ వర్కర్స్ కోసం, లేదంటే బీదర్ నుంచి హైదరాబాద్ లింగంపల్లి సైడ్ వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఫీజిబుల్ కనెక్టివిటీ. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి మనకి సికింద్రాబాద్ నుంచి ఉంటుంది ఈ ట్రైన్. నైట్ 10 కల్లా వచ్చేసేటట్టుగా బీదర్కి. సో నాకైతే ఓవరాల్గా కనెక్టివిటీ పరంగా అయితే చాలా అంటే చాలా బెస్ట్ అని అనిపించింది. అక్కడ పక్క నుంచి ఏదో ట్రైన్ వెళ్తుంది, మీరు చూడొచ్చు. మనం అన్నది శ్రీలింగంపల్లికి దగ్గరలో ఉన్నట్టున్నాము. చూద్దాం మెయిన్ స్టేషన్ దగ్గరలో ఉన్నాము, చూద్దాము. నేను యాక్చువల్లీ కాసేపు పడుకుండిపోయా, నైట్ అంతా జర్నీ కూడా నిద్రలేక. సో వికారాబాద్ అయితే స్కిప్ అయిపోయింది. నేను వికారాబాద్ చాలాసార్లు చూపించా కాబట్టి నేను అంత ఫీల్ అవ్వట్లేదు. సో చూద్దాం మెయిన్ స్టేషన్ చూద్దాం ఇప్పుడు. కానీ ఈ ట్రైన్కి అయితే క్రౌడ్ అయితే చాలామంది వస్తున్నారు. చాలా క్రౌడ్ కూడా ఫుల్ అవుతుంది ఈ ట్రైన్కి. మీకు స్నాక్స్ లాగా బిస్కెట్స్, వాటర్ బాటిల్, భేల్పూరి ఇట్లాంటివన్నీ ట్రైన్లో దొరికేస్తున్నాయి. సో ఫుడ్ ఓకే దొరకొచ్చే ఇబ్బంది ఏం లేదు. గుల్లగూడ వికారాబాద్ దాటిన తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగింది గుల్లగూడలో. ఆగట్లేదు, సిగ్నల్ క్లియర్గా ఉంది. అటుపక్క ఏదో ట్రైన్ ఉందని ఆపారు. మనం గుల్లగూడ అని స్కిప్ చేస్తున్నాం. 8:15 అవుతుంది టైం, మనం గుల్లగూడ స్కిప్ అవుతున్నాం. స్టేషన్లో మనిషి అన్నాడు లేడు. బాయ్ బాయ్ గుల్లగూడ. సో నెక్స్ట్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ వ్లాగ్స్ రాబోతున్నాయి. లైక్ రాయలసీమ ఒకటి, మీరందరూ మోస్ట్ రిక్వెస్టెడ్ చేసిన సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్, నాగ్పూర్ వందే భారత్, తర్వాత మచిలీపట్నం షిర్డీ ఎక్స్ప్రెస్, ఇట్లా చాలా బ్యాక్ టు బ్యాక్, వెంకటాద్రి, నారాయణాద్రి, గౌతమి, ఇట్లాంటి బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ అనేవి రాబోతున్నాయి. సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మంచి కంటెంట్స్, మంచి బ్లాగ్స్ రాబోతున్నాయి. ట్రాక్ వర్క్ జరుగుతుంది, చూడొచ్చు మీరు. శ్రీలింగంపల్లి అనుకుంటా మనం స్టేషన్కి రీచ్ అవుతున్నట్టున్నాము. అన్నది శంకర్పల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము.
ఇక్కడ కూడా క్రౌడ్ బాగానే కనిపిస్తున్నారు నాకైతే. నేను ఓన్లీ వికారాబాద్ స్టేషన్ మాత్రమే స్కిప్ చేసేసాను అనుకోకుండా యాక్చువల్గా. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు అన్ని స్టేషన్స్ చూపిస్తున్నాను. క్రౌడ్ అయితే ఈ ట్రైన్కి నెక్స్ట్ లెవెల్లో ఫుల్ అవుతున్నారు. చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అన్నది. క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫుల్ ఉంది ఈ ట్రైన్కి. 2 minutes స్టాప్ తర్వాత మనం అన్నది శంకర్పల్లి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. శంకర్పల్లి తర్వాత మనం వెళ్ళే ఆగేది శ్రీలింగంపల్లి, లింగంపల్లి, హఫీజ్పేట్, సనత్ నగర్, బేగంపేట్, హైదరాబాద్. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మార్నింగ్ 8:30 అవుతున్నా కూడా చాలా అంటే చాలా బాగుంది. ట్రైన్ అయితే మంచి స్పీడ్లో ఉంది. అండ్ ఈ రూట్లో ట్రైన్కి మంచి ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏ ట్రైన్కి క్రాసింగ్ కోసం దీన్ని ఆపింది లేదు. అండ్ ట్రైన్ అన్నది ప్రతి స్టేషన్కి ఒక 2 to 3 minutes బిఫోరే రీచ్ అయిపోతుంది. సో చూద్దాం హైదరాబాద్కి ఏ టైంకి రీచ్ అవుతాం అన్నది. రిలయన్స్ కోర్ట్ యార్డ్. లింగంపల్లికి రీచ్ అవుతున్నాం మనము. గౌతమి ఎక్స్ప్రెస్, దేవగిరి ఎక్స్ప్రెస్ 2 రిక్షాలు అవుతాయి. హైదరాబాద్లో కూడా వర్షం పడుతుంది. క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇట్లాంటి క్లైమేట్ భలే ఇష్టం. వర్షంలో ట్రైన్ జర్నీ, విండో సీట్, హెడ్ ఫోన్స్ విత్ మ్యూజిక్, అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. వెల్కమ్ టు లింగంపల్లి. ఇందాక చెప్పినట్టు లింగంపల్లి చాలామంది అంటే చాలామంది దిగిపోయారు చూసారా. సో ఆల్మోస్ట్ టైం ఎంత 8:30, 8:40 అవుతుంది అంతే. లింగంపల్లి దిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 80% క్రౌడ్ లింగంపల్లి దిగిపోయారు. సో ఇది ఒక బెస్ట్ కనెక్టింగ్ ట్రైన్ బీదర్ నుంచి కానీ వికారాబాద్ నుంచి కానీ లింగంపల్లి ఇటుపక్క వచ్చి పనిచేసుకునే వాళ్ళకి. సో అందుకని ఈ ట్రైన్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ జర్నీ కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. లింగంపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈ క్రౌడ్ అంతా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే.
హైదరాబాద్ ట్రాఫిక్ వెల్కమ్స్ యూ. హఫీజ్పేటని స్కిప్ చేస్తున్నాం మనం. నేను ఇంకా హఫీజ్పేటలో స్టాప్ ఉందనుకున్నా, కానీ హఫీజ్పేటలో స్టాప్ లేదు. మనం హఫీజ్పేటని స్కిప్ చేస్తున్నాం. ఇక్కడ హఫీజ్పేట స్టేషన్ కూడా రెనోవేషన్లో ఉంది. Gujarat, Sanat Nagar. Sanat Nagar. Welcome to Sanat Nagar railway station. బేగంపేట్ నెక్స్ట్ హైదరాబాద్. సో ఓవరాల్గా జర్నీ గురించి ఇప్పుడు దాకా చెప్పండి. జర్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ క్లైమేట్లో అయితే ఇంకా అదిరిపోయింది చెప్పాలంటే. బేగంపేట్ నుంచి మనం స్కిప్ అయిపోయాము. సో ఈ లెఫ్ట్ సైడ్ లైన్ ఏదైతే ఉందో ఇది టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్తుంది. మనం అనేది టువర్డ్స్ హైదరాబాద్ వైపు అనేది డైవర్ట్ తీసుకుంటున్నాము. సో ఈ రెండు లైన్స్ టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు వెళ్తాయి. మనం అనేది టువర్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్ నుంచి చూపిస్తాను మీకు, ఆగండి. ఈ లైన్ ఏదైతే వస్తుందో ఈ లైన్ స్ట్రైట్గా హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే ట్రైన్స్ ఇట్లా వెళ్ళిపోతాయి. మన గోదావరి ఎక్స్ప్రెస్ ఇవన్నీ, దక్షిణ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇవన్నీ స్ట్రైట్కి ఇట్లా వెళ్ళిపోతాయి హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు. మనకి ఇట్లాగా లైక్ ముంబై ఎక్స్ప్రెస్, హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ మనం ఇప్పుడు వచ్చిన రూట్లో అట్లా బేగంపేట వైపే వెళ్తాయి. అటు పక్కంతా నెక్లెస్ రోడ్ ఉంటుంది. మనం నెక్లెస్ రోడ్ స్టేషన్ని స్కిప్ చేయబోతున్నాం ఇప్పుడు. అటు సైడ్ ఎదుగుకోండి, బ్యూటిఫుల్ నెక్లెస్ రోడ్ అంతా అటు సైడ్ ఉంటుంది. ట్యాంక్ బండ్. మనం అనేది నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాము. చూడొచ్చు మీరు.
నెక్స్ట్ ఖైరతాబాద్. ఫైనల్లీ హైదరాబాద్కి రీచ్ అయిపోయాము హాఫ్ అన్ అవర్ ఎర్లీగానే. 9:30 కల్లా హైదరాబాద్కి రీచ్ అయిపోయాము మనము. ప్లాట్ఫామ్ అటుపక్క వస్తుంది, నేను మీకు దిగాక చూపిస్తాను. ఓవరాల్గా జర్నీ గురించి చెప్పాలంటే జర్నీ అయితే నెంబర్ 1 అంటే నెంబర్ 1 జరిగింది. ఈ ట్రైన్ అయితే బీదర్ నుంచి వచ్చే వాళ్ళకి నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ముంబై ఎక్స్ప్రెస్, హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ సైడింగ్లో ఉంది. ఫైనల్లీ 9:32కి మనం అన్నది హైదరాబాద్కి రీచ్ అయిపోయాము. సో ఓవరాల్గా ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. బీదర్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ఈ ట్రైన్ అయితే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఫుల్ ఆన్ ప్రయారిటీ అండ్ ఫుల్ ఆన్ హై స్పీడ్ యాక్షన్తో వచ్చింది. సో నాకు నెక్స్ట్ 4 అవర్స్లో మళ్ళీ కనెక్టింగ్ ట్రైన్ ఉంది. సో నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.